హైదరాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో గంగమ్మ గుడి పునర్నిర్మాణానికి డోర్నకల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గునిగంటి కమలాకర్ 1,16,000 రూపాయలు యాదవ్ సంఘ నాయకులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి ఎల్లవేళ్లా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యాదవ్ కులంతో పాటు అన్ని కులాల సంఘాలకు సమానంగా తోడ్పాటు రానున్న రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో అమస్వానాకు అంకురార్పణ చేస్తున్నట్లు తెలిపారు. వారి ఆశయ సాధన కేవలం అభివృద్ధిపైనే 10 సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన్ని నిలబడి అలుపెరగని పోరాటం వీరి సొంతమని గునిగంటి కమలాకర్ తెలిపారు. యాదవులకు చిన్నగూడూరు గ్రామ పంచాయతీలో మండల కేంద్రంలో యాదవులు అతి పవిత్రంగా కొలిచే గంగగుడి మొన్న వచ్చినటువంటి వరదలకు మొత్తం కూడా శిథిల వ్యవస్థలకు గురైంది. అలాంటి యాదవులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా గంగగుడి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయం ప్రసిద్ధిగాంచింది. అలాంటి దేవాలయాన్ని మొన్న వచ్చినటువంటి వరదలకు బీభత్సమైనటువంటి వరదలకు అది కొట్టుకపోతే ఆ కొట్టుకుపోయినటువంటి ఆ గుడి నిర్మాణం కోసం ఇవాళ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు రామరెడ్డి సార్ గారు, అదేవిధంగా గునిగంటి కమలాకర్ గారు వాళ్ళు ఎంతో పెద్ద మనసు చేసుకొని యాదవులు అతి పవిత్రంగా నమ్మే ఆ గుడి కోసం ఇవాళ వారు పెద్ద మనసుతోటి యాదవులకు ఇవాళ వాళ్ళు 1,00,000 రూపాయల సాయంతో పాటు గుడి నిర్మాణం అయ్యేంత వరకు రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు మీకు ఎల్లవెల్లలా మేము ఉంటామని ఇలా హామీ ఇవ్వడం జరిగింది. మా యాదవుల తరఫున కావచ్చు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు